హాయ్ హలో వెల్కమ్ టు 9 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ అఖిల భారత చిరంజీవి యువత ఒడిశా స్టేట్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్ ఖన్నా గారు. సార్తో మాట్లాడి అసలు చిరంజీవి గారితో ఆయనకున్న అనుబంధం ఎటువంటిది, ఆయనకి చిరంజీవి గారి పట్ల ఎటువంటి అభిమానం ఉంది, అవన్నీ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ ముందుగా మెగా ఎట్ 70కి వచ్చేసారు. చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి ఎలా అనిపిస్తోంది సార్? చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని ఇస్తున్న 99 వారికి, వారి ప్రేక్షకులకి, మా మెగా అభిమానులకి నా నమస్కారములు. సార్ అసలు ముందుగా మీరు మెగాస్టార్ అనే పేరు ఎప్పుడు విన్నారు, ఆయనకు అభిమానిగా ఎప్పుడు మారారు సార్? నేను 1980లో నకిలీ మనిషి, పున్నమి నాగు అలా చూసుకుంటూ వస్తున్నాను. 82లో శుభలేఖ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఆ సినిమాలు చూసి అభిమానిగా మారాను. ఓకే. ఆ అభిమానిగా మారిన తర్వాత 82లో మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఒక అసోసియేషన్ స్థాపించాం. ఓకే. ఫ్రెండ్స్ యూనిట్ అని. అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు సార్ ఇది? 82. అంటే మీరు ఆయన గురించి అభిమానం పెంచుకుంది 80లో. ఓకే. జస్ట్ 2 చూస్తూ ఇయర్స్లోనే 2 ఇయర్స్లో 82లో ఫార్మ్ చేసాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. అంత అభిమానం 2 ఇయర్స్లో ఆయన మీద అభిమానం పెంచుకోవడానికి అంటే మా ప్రాణమేనండి. మాకు చిరంజీవి గారే ఒక అర్థం, అతనే మాకు ప్రాణం. ఓకే. 82లో అభిమాన సంఘాన్ని ప్రారంభించాం. పెంచిన తర్వాత చిరంజీవి గారికి 83లో ఫస్ట్ టైం కలిశానండి. ఓ 83లో. ఓకే. 46 గిరి రోడ్ టీ నగర్లో ఉండేవారు, చెన్నై. వెళ్ళాం. అప్పుడే చిరంజీవి గారు 5:30 అవుతుంది ఈవినింగ్, వైట్ లాల్చి, సరాయి లాల్చి చేసుకుని వచ్చారు. మేము చూసి అలా షాక్ అయిపోయామండి. ఎందుకంటే మా అభిమాన హీరోని డైరెక్ట్గా చూసాం. వెరీ హ్యాపీ. మాట్లాడే అవకాశం దొరికింది సార్? కలిసాం. కలిస్తే ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, ఇలాగ మేము ఒరిస్సా నుంచి వచ్చామండి. అంటే ఒరిస్సా తెలుగు బాగా మాట్లాడుతున్నారు అనేసి మాట్లాడుతుండగా అదే టైంలో మా వదిన గారు సురేఖ గారు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. వస్తే వదిన గారికి కూడా చెప్పారు, ఒడిస్సా నుంచి వచ్చారు మన అభిమానులు అనేసి. ఎంత చక్కగా ఫస్ట్ టైం మేము రిసీవ్ చేసుకున్న ఆ మూమెంట్ ఇప్పటికీ మేము మరవలేమండి. ఓకే. చాలా హ్యాపీ. అంటే సార్ ఇలాంటి అసోసియేషన్స్, యూనియన్స్ ప్రతి ఊర్లో, ప్రతి స్టేట్లో మనం చూస్తూనే ఉంటాము. అంటే మీరు ఆయన గురించి తెలుసుకుందే 80లో. 82లో ఒక యూనియన్ని, మీ ఫ్రెండ్ సర్కిల్ మీరందరూ కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం, 83లో ఆయన డైరెక్ట్గా కలిసే అవకాశం రావటం, మాట్లాడే అవకాశం రావటం ఎలా అనిపిస్తుంది సార్ ఇదంతా తలుచుకున్నప్పుడు? అంటే అందరికీ అది అంత తొందరగా ఫుల్ఫిల్ అయ్యే అదృష్టం కాదు అది. మేము అదృష్టమే అనుకుంటున్నానండి. మాకు పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి చిరంజీవి గారితో. ఎందుకంటే అతని అభిమానిగా ఉండటం మాకు గర్వంగా ఉంది. ఓకే. ఆ రోజు కలిసిన తర్వాత 83లో అప్పుడు అతనికి అసిస్టెంట్ ఉండేవారండి. ఆ అసిస్టెంట్ పేరు అంజీ అనుకుంటాను. అతను కలిశారు, చూశారు. చిరంజీవి గారితో మాట్లాడిన తర్వాత ప్రేమ పిచ్చోళ్ళు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అప్పుడు ఓకే మాకు ఇచ్చారు. తీసుకున్నాం. తర్వాత బ్యాక్ అయిపోయాం. అప్పుడు ఫోటో మాత్రం తీసుకోలేకపోయాను సార్. ఫస్ట్ టైం కలిసాం కానీ ఫోటో తీసుకోలేకపోయాం. బ్యాక్కి వెళ్ళిపోయాం. తర్వాత అప్పటి నుంచి మేము బుల్లెట్ కింగ్ చిరంజీవి ఫ్యాన్స్ అని మార్చాం. ఫ్రెండ్స్ యూనిట్ ఇది. ఓకే. బుల్లెట్ కింగ్ చిరంజీవి ఫ్యాన్స్గా మార్చి మేము అసోసియేషన్ రన్ చేస్తున్నాం. ఆ చేస్తున్న కార్యక్రమాల్లో మాకు అప్పటికి 86కి 13 చిరంజీవి అభిమాన సంఘాలు మా ఊరిలో ఏర్పడ్డాయి. ఓకే. మరి మనలో మనకు కాంపిటీషన్ ఎందుకు అనే ఉద్దేశంతో ప్రజాహిత కార్యాలు చేద్దామని అందరూ కలిసి చిరంజీవి కల్చరల్ అసోసియేషన్ అని ప్రారంభించాం. ఓకే. ఆ పేరు మీద సోషల్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాం. సోషల్ యాక్టివిటీ చేసినవి మేము 83 నుంచి 87 వరకు చేసినవి చిరంజీవి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళాం. జోబి దొంగ షూటింగ్ అవుతుండేది అప్పుడు విజయ్ గార్డెన్లో వెళ్ళి కలిసామండి. చిరంజీవి గారు చూసాం. చూస్తూ ఈ ఫొటోస్ మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ చూపించాం. చాలా చక్కగా మాట్లాడారు. అప్పుడే సుధాకర్ గారు వీళ్ళంతా ఉండేవారు. కోదండ రామారెడ్డి గారు కూడా కలిసాం అప్పుడు. ఓకే. అంటే సార్ మీరు ఫస్ట్ ఇది యూనియన్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్తో 83లో ఎంతమంది ఉన్నారు సార్ మీ మెంబర్స్? అప్పుడు మేము 8th 9th చదువుతున్నామండి. మా ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఒక 30 మంది ఉండేవాళ్ళం. వాళ్ళంతా కలుసుకొని, అప్పుడు మా పాకెట్ మనీ కాదండి ఇంట్లో ఇచ్చిన, కలుపుకొని
మేము ఏదో ఒకటి యాక్టివిటీస్ చేయడం అప్పటి నుంచే మనం స్టార్ట్ చేసాం అన్నమాట. అసలు 8th 9th అంటే ఏదో మనీ ఇస్తే బిస్కెట్ చాక్లెట్ కొనుక్కోవడం, స్కూల్కి వెళ్ళడం రావడం, అంటే ఒక యూనియన్ని స్థాపించాలి, ఒక దాని నుంచి ఒక యాక్టివిటీస్ చేయాలి, సోషల్ యాక్టివిటీస్ చేయాలనే థింకింగ్ రావడమే చాలా తక్కువగా ఉంటుంది. అవునండి, అది ఆ టైంలోని మాకు అలా ఆలోచన వచ్చింది. మాకు గైడ్లైన్స్ కూడా అలాగే ఉండేవి, పెద్దవాళ్ళు కూడా. ఏదైనా ప్రజలకి చేయడం అనేది మాకు, అంటే ఎప్పుడైతే 83లో చిరంజీవి గారు కలిసాం, అతను కూడా చెప్పారు 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి, ఓకే, అది మనకి మంచిది అవుతుంది, మీకు మంచిది, ఫ్యూచర్ మంచిది అని హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పటి నుంచి కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. సార్, మీరు చూస్తే ఒడిస్సా అంటున్నారు, చిరంజీవి గారి వీరాభిమాని, ఎలా సార్ ఎలా కుదిరిందంటే తెలుగు సినిమాలు కూడా మీరు ఎక్కువ చూస్తూ ఉంటారా, ఎలా ఉంది? మాకు తెలుగు సినిమాలు వస్తుంటాయండి. యాక్చువల్గా అది జయపురం, యాక్చువల్గా విశాఖపట్నం ఆంధ్రలో ఉండేది. అది ఇండిపెండెన్స్ ఆఫ్టర్ అది ఒరిస్సాగా వెళ్ళిపోయింది అనమాట. లేకపోతే విశాఖపట్నం ఆంధ్రలో ఉండేది. అప్పుడంతా తెలుగులో డాక్యుమెంట్స్ అన్నీ ఉండేవి, అది తెలుగు వాళ్ళమే. ఆ టైంలోని మాకు ఇంత అవకాశం దొరికిందంటే, మాకు రిలీజ్ ఉండేవి కావు ఫిల్మ్స్, చూడాలనుంది సినిమా వరకు మాకు రిలీజెస్ లేవు. మేము పక్కనున్న సాలూరు, విజయనగరం, విశాఖపట్నం వెళ్తుండేవాని, అక్కడ అభిమానులతో కలిసి మేము అక్కడికి వెళ్ళి సినిమా చూసొచ్చేవాళ్ళు. ఓకే, మరి మీ ఊర్లో ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ రిలీజ్ అనేది? చూడాలనుంది టైం నుంచి స్టార్ట్ అయిందండి. స్నేహం కోసం చూడాలనుంది ఠాగూర్ అయితే 50 days మా ఊర్లోని ఆడిందండి అప్పట్లోనే. ఓకే, తర్వాత 86లో మేము చేసిన యాక్టివిటీస్, 87లో చేసిన యాక్టివిటీస్ చూపించిన తర్వాత 88లో కూడా మళ్ళీ మన చిరంజీవి గారి కళ్ళనాకి వెళ్ళాం. ఓకే, అప్పుడు వెళ్ళి త్రినేత్రుడు షూటింగ్ అవుతుండేదండి మురుగాన్ స్టూడియోలో, అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చిరంజీవి గారికి ప్రతి సంవత్సరం మేము చేసిన యాక్టివిటీస్, మేము చేస్తున్న ప్రజాహిత కార్యాలన్నీ తీసుకెళ్ళి చూపిస్తుంటాం. చిరంజీవి గారు చూస్తుంటారు, అవి మేము హ్యాపీగా ఫీల్ అవ్వడం, అంటే మేము చేసుకున్న మా దైవానికి మేము చూపించుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉండేది. సార్, అంటే చిరంజీవి గారి బర్త్డే వచ్చినప్పుడు కానీ, ఏదైనా మూవీ 100 days ఫంక్షన్ అప్పుడు కానీ, ఇలాంటి ఒక సెలబ్రేషన్స్ అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి, మీలాంటి అభిమానులు జరుపుకుంటూనే ఉంటారు. అంటే మీరు ఏ విధంగా జరుపుకునేవాళ్ళు సార్ ఇలాంటివి అకేషన్స్ని? మేము ఎంజాయ్ చేస్తున్నాం, అభిమానులుగా మేము ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులకి హ్యాండ్ కర్చీఫ్స్, లేకపోతే బర్నీ, లేడీస్కి బర్నీలు, స్టూడెంట్స్ ఉంటే బుక్స్ ఇలా పంచుతుంటామండి. అంటే సెలబ్రేషన్లోనే సోషల్ యాక్టివిటీ కూడా చేస్తుంటామండి. చేస్తున్నాం. మాకు మేముగా కట్అవుట్స్ అవన్నీ జనరల్గా మాకు ఉంటాయి, కట్అవుట్స్ అవన్నీ బ్యానర్స్ అన్నీ. కానీ అప్పట్లో మేము పాంప్లెంట్స్, మాకు ఒరిస్సాలోని బ్లాక్స్ కావాలి అప్పుడు ప్రింటింగ్ చేసుకోవాలంటే, మాకు లేవు. మేము అప్పట్లో మేము కొత్త వలస వెళ్తుండేవాళ్ళం. కొత్త వలస నాగేంద్ర అని చిరంజీవి గారి అభిమాని, అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర బ్లాక్స్ తీసుకొని మేము ప్రింటింగ్ చేసుకుంటుండేవాళ్ళం పాంప్లెంట్స్. ఓకే సార్, అంటే ఆల్మోస్ట్ 30+ years అయిపోయింది మీరు చిరంజీవి గారికి వీరాభిమాని అవ్వడము, ఒక సంఘాన్ని స్థాపించడము, అది దినదినాభివృద్ధిగా చెందడము, ఇవంతా జరుగుతూ వస్తుంది. ఎక్కువగా మీ దాంట్లో మీ యాక్టివిటీస్ కావచ్చు, సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ఎక్కువగా చేసే యాక్టివిటీస్ ఏముంటాయి సార్? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అంటే గర్వంగా చెప్పుకుంటామండి, ఒరిస్సాలో ఉంటూ కూడా మేము గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే చిరంజీవి గారి పేరు మీద మేము ఫస్ట్ కట్టింది బస్ స్టాప్ షెల్టర్. 95లోనే బస్ స్టాప్ షెల్టర్ని నిర్మించాం. ఓకే, నెక్స్ట్ హనుమాన్ స్టాచ్యూని ఒకటి కట్టామండి డైలీ మార్కెట్ మధ్యలో. మాకు జైపూర్ వాళ్ళు అందరూ చాలా హెల్ప్ చేస్తారండి, అంటే మేము చేస్తున్న యాక్టివిటీస్ కానీ అందరూ హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మేము చేస్తున్న యాక్టివిటీస్లో ఆనందం, తృప్తిదే కాకుండా మంచి పనులు చేస్తున్నాం కాబట్టి చాలా సపోర్ట్ వచ్చినప్పుడు ఇంకా మీరు ఎక్కువ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. హనుమాన్ స్టాచ్యూ కూడా నిర్మించాం. అయిన తర్వాత కూడా చిరంజీవి గారి పేరు మీద మేము సొంతంగా ఒక భవనం కట్టామండి. చిరంజీవి కల్చరల్ పేరు మీద భవనం ఒకటి నిర్మించాం. ఆ భవనంలో బ్లడ్ అండ్ ఐ డొనేషన్ కాంటాక్ట్స్ అన్ని ఏర్పాటు చేసాం. ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంటే వాళ్ళు మాకు కాంటాక్ట్ చేస్తూ బ్లడ్ని, ఐని వాళ్ళు లబ్ధి పొందుతుండేవారు. అంటే మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తున్నప్పటికీ ఎవరికైనా అవసరం ఉంటే, నిత్య అవసరం ఉంటే వెంటనే నైట్ టైం అయినా ఫోన్ చేస్తారు. ఆ టైంలో కూడా మేము వెళ్ళి అరేంజ్ చేస్తున్నాం బ్లడ్ని. అబ్బాయిలు ఎవరు ఉన్నారు మన డోనర్స్కి తీసుకెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చేవాళ్ళం. ఓకే
సరే, అయితే ఆయన్ని ఒక 2 ఇయర్స్లోనే ఆయనపై అంత పిచ్చి వీరాభిమానం పెంచేసుకున్నారు. 83లో ఆయన కలవటం కూడా జరిగింది. మీరు మూవీలో చూసినప్పుడు చిరంజీవి గారు ఎలా అనిపించారు? మీరు డైరెక్ట్గా చూసి మాట్లాడినప్పుడు చిరంజీవి గారు ఎలా అనిపించారు సార్? మూవీలో చూసినప్పుడు మేము ఎంజాయ్ చేసాం. చిరంజీవి గారు ఫస్ట్ టైం చూసినప్పుడు అలా షాక్ అయిపోయానండి. ఫస్ట్ టైం ఎప్పుడు నేను చూసినా చెప్పాను మీకు, చాలా అంటే చిరంజీవి గారిని నేను చూశాను. అంటే ఆ ఆనందం కళ్ళల్లో మాకు కన్నీరులాగా ఉంచింది ఆ ఫీలింగ్. అది ఇప్పటికీ మేము మర్చిపోలేను. ఓకే, అసలు ఫస్ట్ ఏం మాట్లాడారు మీకు గుర్తుందా చిరంజీవి గారితో? అనిగారు నమస్కారం అన్న. నమస్కారం అంటే కొంచెం నాకు ఒళ్ళు సేక్ అవుతుంది అంటే అతనికి చూసి సెకండ్ ఇచ్చి పట్టుకున్నాను. ఆ చెయ్యి పట్టుకున్నా మరి అంటే అలా ఉండిపోతే అప్పుడు చెయ్యి తీసి భుజం మీద వేసి చెప్పు నాన్న ఏం పేరు నీ పేరు అని అడిగారు. పేరు బాబు అంటారండి, నిక్నేమ్ బాబు. అప్పటి నుంచి నాకు బాబు అని పిలుస్తారు చిరంజీవి గారు. ఓకే, సరే, అయితే చిరంజీవి గారు వీరాభిమాని కాబట్టి మీరు ఆయన సినిమాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అన్ని సినిమాలు చూస్తూనే ఉండుంటారు. మీకు ఇన్ని సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే మీరు ఏం చెప్తారు? నచ్చిన సినిమా అంటే ఠాగూర్ అని చెప్తానండి. అంటే అన్ని పిక్చర్లు జనరల్గా మాకు అన్నీ నచ్చుతాయి. ఆ ఠాగూర్ సినిమా అనేది ఇప్పటికి మేము ఒక 30 times చూశాను. నెక్స్ట్ ఇంకేంటంటే మేడం, సార్తో మాకు కలిస్తున్నప్పుడల్లా మేము చేస్తున్న యాక్టివిటీస్ చెప్తుంటే అతను వింటుంటే మాకు తెలియని ఆనందం. ఇంకోటి బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు ఆ బ్లడ్ ఎవరైతే పొందుతారో వాళ్ళ తర్వాత వచ్చి వాళ్ళు కృతజ్ఞత భావన చెప్తారు కదా మేడం, ఆ కళ్ళల్లో చూసిన ఆనందం మాకు ఎంతో అంటే తృప్తినిస్తుంది. దానివల్ల ఇంకొంచెం మేము మంచి కార్యక్రమాలు చేసే అవకాశాలు దొరికాయి. ఇవన్నిటికీ కారణం మాకు చిరంజీవి గారు అన్నట్టు. ఓకే, చిరంజీవి గారి వల్ల మేము ఒక మంచి బాటలో కూడా నడగలిగామని కూడా ధైర్యంగా కాళ్ళెత్తుకొని కూడా చెప్పగలం. సరే, అయితే ఇన్ని ఇయర్స్ నుంచి కూడా, ఈ 30+ years నుంచి కూడా చిరంజీవి గారిని మీరు రెగ్యులర్గా కలవటము మాట్లాడటము జరుగుతూ ఉంటుంది. అంటే చాలా మందికి కూడా ఇలాంటి ఒక అవకాశం దొరకదు. అంటే ఆయనతో నటించిన వాళ్ళకి కూడా రెగ్యులర్గా కలవటం అనేది అవకాశం దొరకదు. కానీ ఆ అవకాశం మీకు దక్కింది, ఎలా అనిపిస్తుంటుంది? ఈ అవకాశాన్ని మాకు ఇచ్చింది మా చిరంజీవి గారేనండి. అభిమానులందరినీ కూడా ఎవరిని కూడా కించపరచరు. ఆనందం ఎప్పుడు కూడా వాళ్ళని సాటిస్ఫై చేయాలని. మీకు గుర్తే ఉంటుంది, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ స్టార్టింగ్లోనే చిరంజీవి గారు అందరికీ పిలుపునిచ్చారు, రండి బ్లడ్ డొనేషన్ అని. తర్వాత వాళ్ళకి ఫొటోస్ కూడా ఇస్తుంటారు. ఆ బ్లడ్ బ్యాంక్ దగ్గర ఇస్తుంటారు, గీతార్ట్స్ దగ్గర కూడా ఇస్తుంటారు. దానివల్ల ఇంకా బ్లడ్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశాలు వచ్చాయి. అంటే అప్పట్లో భయపడుతుంటారు బ్లడ్ ఇస్తే. యాక్చువల్గా బ్లడ్ ఇస్తే చాలా మంచిది. అంటే అంత అవేర్నెస్ కూడా లేదు సార్ అప్పుడు. అవేర్నెస్ క్రియేట్ చేసింది చిరంజీవి గారే. మా ఊర్లో కూడా మేము చేసింది కూడా అని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు మేడం. అయితే మీరు మొత్తం చిరంజీవి గారి ఫోటో ఎప్పుడు తీసుకున్నారు సార్? 87లోని జోబిదొంగ షూటింగ్లో ఫస్ట్ టైం నేను ఫోటో తీసుకున్నాను. అంటే అప్పట్లో మనం కలవగానే తీసేసుకోవడానికి ఇప్పటిలా మొబైల్స్ అవి కూడా లేదు కాబట్టి మేము ఇప్పుడు ఫోటో కెమెరా కూడా తీసుకుని వెళ్ళాం. ఓకే, ఎందుకంటే 83లో నేను కలిసినప్పుడు ఫోటో తీసుకోలేకపోయారు. 87లో కలిసినప్పుడు తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరంకి ఒకసారి మేము చేసిన యాక్టివిటీస్ అన్ని తీసుకువెళ్ళి చిరంజీవి గారికి చూపించడం, మేము ఫోటో తీసుకోవడం. అయితే దీనికి ముందు ఒకటి చెప్పాలి మేడం, ఈ చిరంజీవి అభిమానం మా ఊరితోనే ఆగిపోలేదండి. ఎందుకంటే 1997లోని బ్లడ్ బ్యాంక్ ప్రారంభించినప్పుడు పంజాగుట్లో నాకు స్వామినాయుడు గారు పరిచయం అయింది. ఓకే, స్వామినాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను చూశాను మేడం. అంటే ప్రతి ఒక్క అభిమానిని దగ్గరికి తీసుకొస్తూ అలా అభిమానులందరికీ వారధిలాగా ఉన్నారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే స్వామినాయుడు గారు అంటే మొత్తం అభిమానులందరికీ కలుపుతున్నారు, మన ఒరిస్సాలో మనం చేయలేమా అనే ఒక సంకల్పం ఒకటి వచ్చి మా ఒరిస్సాలో మా ఊరు నుండి మా డిస్ట్రిక్ట్ నుంచి మా స్టేట్ వరకు ప్రతి ఒక్క ఊరికి కూడా నేను వెళ్ళి కొన్ని మెయిన్ అంటే 30 డిస్ట్రిక్ట్ల వరకు ఉన్నాయండి ఒరిస్సాలో. అందులో మెయిన్ సెంటర్స్ అవుతుంది 10. ఈ 10 సెంటర్లో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువ. ఓకే, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అభిమానులందరికీ కలిసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఈ అఖిల భారత చిరంజీవి యువత అవన్నీ మేము యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు ఇవన్నీ చేయడానికి యాక్టివిటీస్ కూడా అంతా కూడా ఫైనాన్స్తో పని. ఫండ్స్ కంపల్సరీ ప్రొక్యూర్ చేసుకోవాలి. అంటే ఒకరి జోబులోంచి తీసి పెట్టేదైతే కాదు. అంటే ఎలా ఈ ప్రొక్యూర్మెంట్ అంతా, ఫండింగ్ అంతా ఎలా జరుగుతుంటుంది సార్? ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మన అభిమాని వాళ్ళకి తోచినంతగా వాళ్ళు సాయం చేస్తూ ఆ ఫండ్ని మేము యాక్టివిటీస్ చేస్తుంటాం.
ఓకే. అయితే స్టార్టింగ్లో మేము సినిమాలు మాకు కోసం అభిమానుల కోసం ఒక షో ఇస్తుండేవారండి. ఎక్కడ ఏ ఊర్లో అయితే వాళ్ళు మేము ఇలాగా చారిటీ షో వేసుకుంటామని మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పెర్మిషన్ తెచ్చుకోవడం. టికెట్ అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు ఉంటే మేము 50 రూపాయలు 100 రూపాయలు చేసుకుని ఇస్తుండేవాళ్ళం. ఆ అమౌంట్తో మేము ఈ యాక్టివిటీస్ అన్ని చేయగలిగాం. ఓకే, అంటే షోకి వచ్చిన అమౌంట్తో మీరు ఇటు యాక్టివిటీస్ వైపున డైవర్ట్ చేసేవాళ్ళు. ఓకే సార్, అయితే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి చిరంజీవి గారిని చూస్తున్నారు. చిరంజీవి గారి ఫ్యామిలీతో కూడా మీకు మంచి అనుబంధం ఉంది, ముఖ్యంగా సురేఖ గారితో. ఎలా అనిపిస్తుంటుంది సార్ ఫ్యామిలీని చూసినప్పుడు? చిరంజీవి గారు బాటలో ఆ ఫ్యామిలీ ఏదైతే మెగా హీరోస్ ఎవరైతే ఉన్నారో ఆయన వేసిన బాటలో ఈ రోజుకి నడుస్తున్నారు. ఎలా అనిపిస్తుంటుంది వాళ్ళందరినీ చూస్తుంటే మీకు? రియల్లీ అంటే చెప్పుకోవాలండి. అంటే ఒక పెద్దగా ఉండి చిరంజీవి గారు తన ఈ కుటుంబం ఏదైతే మెగా కుటుంబం ఉందో అంతటికీ ఒక వారధిలా నిల్చొని వాళ్ళందరికీ తీసుకొస్తుంటే అవన్నీ మాకు ఎఫెక్ట్ అయ్యామండి. ఎందుకంటే మేము కూడా ఆ బ్లడ్డే, అంటే చిరంజీవి బ్లడ్ మాది కూడా. అదే చూసుకొని మేము కూడా మా ఫ్యామిలీస్ కూడా మేము ఒక కుటుంబంలో హ్యాపీగా మంచిగా ముందుకు తీసుకెళ్ళగే అవకాశాలు, మంచిగా ఉండే ఎలాగుంటే ఆనందం ఉంటుంది, అవన్నీ కూడా నేర్చుకున్నాం మా చిరంజీవి గారి వల్ల. ఓకే సార్, మరి కమింగ్ చిరంజీవి గారి బర్త్డే వస్తుంది, ఏం ప్లాన్ చేశారు? యాక్టివిటీస్ ఏం ప్లాన్ చేశారు? సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేశారు? ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే 70వ చిరంజీవి పుట్టినరోజు కాబట్టి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తాం, ప్లాంటేషన్ చేసుకుంటాం, ట్రీ ప్లాంటేషన్, తర్వాత పేద విద్యార్థులకు పుస్తకాలు పంచుతాం, తర్వాత స్కూల్స్ అంటే ఇప్పుడైతే లేవు, అప్పుడైతే బ్లాక్ బోర్డ్స్ కూడా మేము ఇస్తుండేవాళ్ళం స్కూల్స్కి. సో ఇప్పుడు కావాల్సిన ఏమైనా ఎక్విప్మెంట్స్ స్కూల్స్కి మేము ఇస్తాం ఈ సంవత్సరం. ఇంకా అనాథలు ఎవరున్నారో అనాథాశరణాలకు వెళ్తాం, బ్లాంకెట్స్ ఇస్తాం. ఓకే, హాస్పిటల్కి వెళ్ళి రోగులందరికీ మేము ఫ్రూట్స్ గట్రా పంచుతాం. ఇవన్నీ ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం. ఓకే సార్, అయితే మెగా ఎట్ 70 అనుకుంటున్నాము. మెగా ఎట్ 70 అంటే 70 చిరంజీవి గారు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా 70 అనేదాన్ని? లేదండి, చిరంజీవి గారు ఎప్పుడూ 70లో 20. అంతేనా? అంతేనండి. ఓకే, అతని మనసు అంతే, మేము అంతే, మేము కూడా అలాగే ఉంటామండి. ఇంచుమించుగా మాది 30 సంవత్సరాలు చిరంజీవి గారితో ట్రావెల్ ఉంది, అంటే అభిమానంగా. సో మేము కూడా యాక్టివేనండి, ఎందుకంటే అలాగే ఉంటామండి మేము. చిరంజీవి గారు చెప్పారు, ప్రతి ఒక్కడికి సాయం చేస్తే ఆ సాయాన్ని మనం పొందుతాం. మనం ఏంటి ఆశించక్కర్లే, వాళ్ళకి సాయం చేయండి అంతే. ఆ యాక్టివ్నెస్, ఆ ఆనందం, ఆ సంతోషం మాకు ఇంతవరకు నిలబెట్టింది. ఎస్, అంటే మెగాస్టార్ గారిని చూసి ఇలా మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి యాక్టివిటీస్ చేయడము, వారికి ఉన్నంతలో కొంత సేవ చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చిరంజీవి గారిని చూసి నేటి యువత ఏం నేర్చుకోవాలంటారు? చిరంజీవి గారికి చూసి నేటి యువతే కాకుండా రాబోయే కాలం కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఎదుటివారికి ఫస్ట్ డిసిప్లిన్గా మనం ఎంత మర్యాద ఇస్తాం అదే మనకి రిటర్న్ వస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని గౌరవించడమే కాకుండా వాళ్ళకి ఏ విధమైన మన సదుపాయాలు కానీ వీలుంటే చేయగలిగితే, సహకారం చేయగలిగితే అదే మనకి తృప్తినిస్తుంది అనే భావం మా చిరంజీవి గారికి. లేరు లేరు మీకు సాటి, రారు రారు ఇక ముందు మీతో పోటీ అని మేము చిరంజీవి గారికి అప్పుడులోనే అంటుంటాను. ఓకే, అది ఇప్పుడు కాదు, ఎప్పుడు అది శాశ్వతంగానే. చిరంజీవి అంటే చిరుజీవి అని అప్పుడు అనుకుంటున్నాను. చిరంజీవి చిరు జీవితంలో రంజింపజేసేవారు మా చిరంజీవి గారు. సార్, ఒక నార్మల్ హీరో దగ్గర నుంచి ఈరోజు ఒక సుప్రీం హీరోగా ఆయన అక్కడ కూర్చున్నారు. లక్షల కోట్ల మంది హృదయాల్లో ఒక ఏమంటారంటే దాన్ని చిరస్థాయిగా ఉండిపోయే, ఎప్పటికీ ఎవరు దాన్ని భర్తీ చేయలేని స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు. మెయిన్ రీజన్, ఒకే ఒక రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అతని ఆత్మీయత అండి, డిసిప్లిన్, ప్రతి ఒక్కరిని గౌరవించే తత్వం, అది గొప్పతనం అండి. అంటే అభిమానులు ప్రతి ఒక్క హీరోలకి ఉండొచ్చు, కానీ అభిమానుల్ని కూడా అభిమానించే తత్వం మా చిరంజీవి గారికి అంతే. గ్రేట్ చిరంజీవి గారు. దీనిలో ఎవరు ఏమని చూపించేదే లేదండి. ఓకే, ఎందుకంటే అంతటి గొప్పతనం, అంతటి మంచితనం.
ఆ మంచితనం, ఆ గొప్పతనం మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వచ్చిందండి. రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడండి. ఇంకా తండ్రికి మించిన తనయుడు కూడా అవ్వచ్చు. ఎందుకంటే అంత మంచితనం కూడా ఉంది రామ్ చరణ్ గారికి. నేను ఒకసారి కలిశాను. నేను మెగా హీరోల్లోనే అందరితో నేను ఇంచుమించుగా కలిశాను. పరిచయం తక్కువ కానీ కలిశాను. మా సోమనాయుడు గారి త్రూగా, మా చిరంజీవి గారి వల్ల. అయితే మీకు 2 విషయాలు చెప్పడం మర్చిపోయాను. మా బిల్డింగ్ ఓపెనింగ్ ఏదైతే చిరంజీవి గారి పేరు మీద చేసామో ఆ బిల్డింగ్కి నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. అన్నయ్య ఇలాగా మనం ఓపెన్ చేస్తున్నాం, కాంటాక్ట్ సెల్ని ఓపెన్ చేస్తున్నాం. ఏం చేస్తారు అక్కడ? మన అభిమానులు అందరూ ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేసామో బ్లడ్ గ్రూపింగ్ చేస్తూ అక్కడ ఉంచుతామని, ఎవరైనా వస్తే వాళ్ళకి త్రూగా ఈ కాంటాక్ట్ చేసి వాళ్ళకి బ్లడ్ డొనేషన్ గట్రా చేయిస్తాం. ఓకే, వెరీ గుడ్. అయితే ఏంటి నా తరపున నీకు ఏం సాయం చేయగలను అంటే, ఏం లేదన్నయ్య, ఓపెనింగ్కి ఎవరైనా ఒకరిని పంపిస్తే మాకు హ్యాపీగా ఉంటుందంటే వెంటనే నాగబాబు గారికి ఫోన్ చేశారు. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళు, నాగబాబు గారు చూస్తారన్న. ఓకే, వెంటనే నాగబాబు గారి దగ్గరికి వెళ్ళాను, కలిశాను. కలిస్తే అక్కడి నుంచి బాబు మోహన్ గారి దగ్గరికి పంపించారు. అప్పుడు అతను మినిస్టర్గా ఉండేవారు. అప్పుడు అతనితో మాట్లాడి ఇలాగా మేము సంక్రాంతి పెట్టుకుంటున్నామండి, ఇటుపక్క కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ అటుపక్క మీకు మా బిల్డింగ్ ఓపెన్ చేయాలి బ్లడ్ బ్యాంక్. అప్పుడు అతను ఓకే అని చెప్పడం, అతను రావటం, మా బిల్డింగ్ని ప్రారంభించడం కూడా జరిగిందండి. సేమ్ హనుమంతుడు మనం ఏదైతే జైవీర హనుమాన్ స్టాచ్యూని కన్స్ట్రక్షన్ చేసిన 10 years యానివర్సరీ చేసిన తర్వాత మల్లికార్జునరావు గారు కూడా వచ్చారండి. అతను కూడా మనం బిల్డింగ్ మనం చేస్తున్న యాక్టివిటీస్ అన్ని చూశారు, బిల్డింగ్కి వచ్చారు. తర్వాత అక్కడ ఫంక్షన్ చేసాం, కల్చరల్ ప్రోగ్రామ్స్ గట్రా. కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా అటెండ్ అయ్యి అతను మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓకే సార్, అయితే అభిమాని అంటేనే చెప్పక్కర్లేదు, మనం వచ్చిన ప్రతి సినిమా మిస్ కాకుండా కంపల్సరీ చూస్తారు. ఇంకా వీరాభిమాని, ఇంత సంఘాన్నే మీరు నడిపిస్తున్నారు ఇన్ని ఇయర్స్ నుంచి. ఇప్పటికీ ఆయన రిలీజ్ అయిన సినిమాస్ అన్ని ఫస్ట్ డే చూడడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ కూడా? ఫస్ట్ డే చూడకపోతే మేము మరి మనుషులం కావండి. ఫస్ట్ డే 100%, 100కు 1000% మేము చూస్తాం. ఎందుకంటే అతని కోసం, సినిమా కోసం వెయిట్ చేస్తాం. ఆ సినిమా మాకు ఇప్పుడు రిలీజులు మాకు వస్తున్నాయి కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. అప్పట్లో షర్ట్లు చించుకొని వెళ్ళి టికెట్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్లో రావటం సదుపాయం అయిపోవడం వల్ల ప్రతి ఒక్కరం కూడా హ్యాపీగా ఆ థియేటర్ దగ్గర మేము ఎంజాయ్ చేసుకుంటున్నాం. చిరంజీవి గారి ఫిల్మ్ వచ్చిందని మేము ఎంజాయ్ చేస్తాం. ఎవరికి మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి కూడా సదుపాయాలు చూస్తుంటాం. ఆ విధంగా మేము డిసిప్లిన్గా చేస్తుంటాం. ఓకే, అంటే మీరు ఎక్కువ సార్లు చిరంజీవి గారి మూవీ చూసిన సినిమా ఏది అంటే ఏం చెప్తారు? ఎక్కువ సార్లు చూసిందంటే ముందు అక్కడ చెప్పాను ఠాగూర్. ఓకే, మరి ఇప్పుడులో చెప్పాలంటే అండి నెంబర్ 1 ఫిలిం అంటే మగమహారాజు. ఓకే, ఫ్యామిలీది, విజేత, ప్రతి ఒక్కడు అంటే ఘరానా మొగుడు, ఇవన్నీ ఎక్కువసార్లు చూసినవానండి, తక్కువసారి అయితే ఉండదు. వీడి 100 days ఫంక్షన్ కూడా చూడాలనుంది. 100 days ఫంక్షన్ అయితే 50 days ఫంక్షన్కి మేము ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళామండి. సాలూరు ఒకే రోజు పెట్టుకున్నాం అన్నమాట. సాలూరు, శ్రీకాకుళం, తర్వాత తగరపోలస, ఈ 3 సెంటర్లో వాళ్ళు పెట్టి నన్ను కూడా ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళి మేము ఎంజాయ్ చేసాం. వెళ్ళి అక్కడికి వెళ్ళి సభను ఏర్పాటు చేసి అందరికీ కూడా చెప్పి అక్కడ సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ ఫంక్షన్కి అన్ని పంపకాలన్నీ చేయడం కూడా జరిగింది. అంటే అది రిలీజ్ కూడా నాకు తెలిసి మీ ఊర్లో మంచి హడావిడి చేసి ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక చిరంజీవి గారి మూవీ, తెలుగు మూవీ మీ ఊర్లో రిలీజ్ అవటం అంటే చూడాలనుంది. మూవీ రిలీజ్కి ఖచ్చితంగా హడావిడి అయితే చేసి చాలా హడావిడి చేసాం. అంతేకాదండి, లాస్ట్ టైం 150 10 years తర్వాత వచ్చిన 150 అయితే చాలా గ్రాండ్గా చేసుకున్నామండి. అంటే ఆ ఏదైతే స్వీట్ మెమొరీ ఉందో అది ఎప్పుడూ అలా ఉండిపోద్దండి. ఇంకా అంటే ఇప్పుడు ఎవరైతే జనరేషన్ ఉందో అభిమానులు ఉంటారండి, అభిమాన సంఘాలు ఉండడం చాలా కష్టం, రేర్. అంటే ఎవరు వ్యాపకాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అభిమాన సంఘాలని రన్ చేసుకుని చాలా అరుదుగా దొరుకుతుంది అవకాశాలు. మాకు మేము అంటే ఆ విషయంలో మేము గ్రేట్గానే చెప్పుకోవాలి. నిజంగా 30+ years నుంచి మీరు నిర్విరామంగా దాన్ని రన్ చేస్తూ దాని నుంచి సోషల్ యాక్టివిటీస్ ఇట్లాంటివి చేయడం కూడా చిన్న విషయం కాదు. ఎక్కడ బ్రేక్ పడకుండా నడిపిస్తూ ఉన్నారు. ఇంకోటి మేడం,
ఈ 2000లోనే కరోనా వచ్చింది మనకి. అవును. అప్పుడు చిరంజీవి గారు మీడియాలో చూసి చలించిపోయి, అంటే మా ఏంటంటారు జాలి హృదయంతో ఒక కానిస్టేబుల్ శుభశ్రీ నాయక్ అని కానిస్టేబుల్ భోజనం పెట్టింది ఒక బిచ్చగతికి వెళ్ళి ఆ కరోనా టైంలో. అది చిరంజీవి గారు చూసి స్వయంగా ఆ శుభశ్రీ నాయక్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారండి. అంటే చూడండి, అంటే ఎక్కడ ఏది జరుగుతుందో అతను అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఎంకరేజ్ చేయడం. వెంటనే మేము ఆ టైంలో మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పెర్మిషన్ తీసుకొని, మాకు అక్కడికి 120 కిలోమీటర్స్ మేము వెళ్తామండి, మాకు పెర్మిషన్ ఇవ్వండి, మాకు పెర్మిషన్ ఇస్తే మేము సన్మానం చేసుకుంటాం. వాళ్ళు చేసినది ఒక్కటి కాదండి, అంటే కానిస్టేబులైజ్ ఉండి చేస్తే ప్రతి ఒక్కరిలోని అవేర్నెస్ ఇంకా పెరుగుతుంది, అందరూ కూడా సాయం చేయగలరని చెప్పి మేము వెళ్ళి ఆవిడకి సన్మానం చేసాం ఆ టైంలో కూడా. అంటే అది ఒక జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత మేము మాస్కులన్నీ డిస్ట్రిబ్యూట్ చేసాం, ప్రతి ఒక్కరికి ఇచ్చాం కరోనా టైంలో. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం, ఏదో చేయాలి అనేసి ఆక్సిజన్ బ్యాంక్ మా చిరంజీవి గారు చేశారు కాబట్టి మా ఏరియాలో చాలా కష్టం అవుతుందని మేము 2021లో ఆక్సిజన్ బ్యాంక్ ఓపెన్ చేసామండి. ఏదైతే కాంట్రాక్ట్ సెల్ ఉందో అక్కడే. దీనికి మాకు దాత కాంతారావు గారని మా అభిమానులు ఒకరు, నేను మొత్తంగా దాని ఖర్చును భరిస్తానని చెప్తే మేము అప్పుడు చిరంజీవి గారి పేరు మీద ఆక్సిజన్ బ్యాంక్ ఓపెన్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు రన్ చేస్తున్నాం. ఆ విషయం చిరంజీవి గారికి కూడా తెలుసు. చిరంజీవి గారి దగ్గరికి రీసెంట్లీ కలిస్తే ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మాకు ఇస్తానన్నారు, తీసుకెళ్ళండి, ఎన్ని కావాలి మీకు సిలిండర్స్ తీసుకెళ్ళండి, ఇంకా మా ఇవి ఉంటాయి కదా స్టెబిలైజర్స్, అవి కూడా ఇస్తామని చెప్పారు. ఓకే. తప్పకుండా గారు మేము వచ్చి తీసుకెళ్తాము మళ్ళీ. ఇప్పుడు ప్రజెంట్ చెప్పారు, అది వాగ్దానం అయింది, మేము వెళ్ళి తీసుకుని వెళ్తాం. సరే, అయితే చిరంజీవి గారి మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ అంటే ఏం చెప్తారు? ఒక డైలాగ్ ఏదైనా చెప్తారు? డైలాగ్ చిరంజీవి గారు చెప్పాలంటే చాలా ఉన్నాయండి. చేయి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా, గ్యాంగ్ లీడర్. అదేవిధంగా ఇంద్రాలోని మొక్కే కదా పీకిస్తాను అనుకుంటే పీక కోస్తా అంటారు. అలాంటి డైలాగ్, అంటే అతని డైలాగ్స్ చాలా ఉన్నాయండి ఇలాంటి సినిమాల్లోని. అవి అంటే పిచ్చగా మేము ఎంజాయ్ చేస్తుంటాం, పిచ్చగా. అది మేమే కాదు, ప్రేక్షక అభిమానులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. అంటే సరదాగా మీ సంఘం మెంబర్స్ అందరూ ఒక దగ్గర గెట్ టుగెదర్ అయినప్పుడు అవుతుంటాం, ఇలాంటి డైలాగ్స్ సరదాగా. మేము అంత్యాక్షరి కూడా ఓన్లీ చిరంజీవి గారి పాటలతోనే చేస్తుంటాం. ఓకే. అది కాకుండా 2017 అనుకుంటా, 2017 అప్పుడు అనుకుంటానండి, సారీ 2017 కాదు, బిఫోరు రాణులు మహారాణులు వస్తుండేది టీవీలో. అది చూసి చూసి చిరంజీవి గారు చెప్పి మేము కూడా చేద్దాం అనుకుంటున్నామండి. మా ఊర్లో రాణులు మహారాణులు ప్రోగ్రామ్ కూడా చేసామండి. లేడీస్ అందరికి పిలుచుకొచ్చి చాలా గ్రాండ్గా జరిగింది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా గ్రాండ్గా జరిగింది. రాణులు మహారాణులు కూడా మేము చేసాం. అలాగే పిల్లల కోసం శివరాత్రి టైంలోని 3D అనే, అప్పట్లో 3D మనకి ఉండేది కదా, 3D అనే టైటిల్ పెట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాను పిల్లల కోసం మాత్రం, కల్చరల్ ప్రోగ్రామ్స్లో. సోషల్ యాక్టివిటీస్తో పాటు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగా చాలా అండి. అక్కడ మాకు తెలుగు సాంస్కృతిక సమితి అని ఒక సంస్థ ఉంది, వాళ్ళు సహకారం కూడా మాకు పూర్తిగా ఉంది. అందులో నేను మెంబర్ కూడా, అందులో మేము మెంబర్ కూడా ఉన్నాను. సో వీఆర్ హ్యాపీ. అలాగా అంటే మాకు పెద్దలు, మాకన్నా చాలా పెద్దవారు, మా శ్రేయాభిలాషులు, అలాగే మేము చేస్తున్న యాక్టివిటీస్కి జైపూర్ వాళ్ళంతా మాకు సహకరిస్తుంటారు. ఇలాగే మేము చేస్తూనే ఉంటాం. సరే, అయితే చివరిగా చెప్పండి, 99 టీవీ మెగా ఎట్ 70కి వచ్చేసారు. మా వేదిక నుంచి చిరంజీవి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పుట్టినరోజు సందర్భంగా? అన్నయ్య, ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చావు, నిజంగా మీకు ఇంకా రుణపడి ఉన్నాం. మీ అభిమానిగా ఉండబట్టి మేము ఇక్కడికి వచ్చేయగలిగాం. ఈ విధంగా కూర్చొని మీ గురించే చెప్పడం కాదు, మేము చేస్తున్న యాక్టివిటీస్ని కూడా పాలు పంచుకోగలిగాం. ఇదంతా మేము అదృష్టంగా భావిస్తున్నాం. అన్నయ్య, మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసం ముందు ఏ విధంగా ఫొటోస్ సెక్షన్ ఇస్తుండేవారు, అదేవిధంగా మన రామ్ చరణ్ గారికి కూడా ఇస్తే యువత పూర్తిగా కలిసి వస్తుంది అన్నయ్య. ఇది మా యొక్క రిక్వెస్ట్. ప్రతి ఒక్క అభిమానికి కలడం అవుతుంది. ఎందుకంటే అప్పట్లో మేము మీ దగ్గరికి వస్తుండేవాను, చిరంజీవి గారికి కలుస్తుండేవాను, షూటింగ్కి వెళ్తుండేవాను, షూటింగ్ అవకాశం ఉండేది. ఇప్పుడు షూటింగ్కి వెళ్ళే అవకాశాలు మాకు లేవు. అంటే
ఆ సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల కొంచెం ఉన్నాయి కాబట్టి మేము కలవలేకపోతున్నాం అండ్ లొకేషన్కి వెళ్ళి. మీరు పిలిస్తేనే మేము రాగలుగుతున్నాం. చిరంజీవి గారు ప్రతి సంవత్సరం మాకు పిలుస్తారు, మేము వెళ్ళి కలుస్తున్నాం. అందుకు చిరంజీవి గారికి నా రిక్వెస్ట్, ఈ విధంగా చేస్తే అతను అంటే జీవితాంతం రుణపడి ఉంటాం. అతను చేస్తున్న యాక్టివిటీస్ మేము చేస్తూనే ఉంటాం, చేస్తాం. అతని ఆరోగ్యాలతో ఉండి మమ్మల్ని ముందుకు నడుపుతూ మా మెగా ఫ్యామిలీని ముందు నడిపించాలని కోరుకుంటున్నామండి. ఓకే అండి. శ్రీనివాస్ కన్నా గారు, నిజంగా చిరంజీవి గారు వేసిన బాటలో ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మీరు ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ఒక కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ఈ విధంగా ముందుకెళ్తున్నారు. అలాగే మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఆయన వేసిన బాటలో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే మా వేదిక పైకి వచ్చి చిరంజీవి గారి గురించి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీకు కూడా 99 వారి ఛానల్ వారికి మరియు మీ ప్రేక్షకుల అభిమానులకి, మా మెగా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70లో శ్రీనివాస్ కన్నా గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ 30 సంవత్సరాలుగా ఆయన నిర్విరామంగా నడిపిస్తున్నారు. అలాగే ఆయన చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి అదే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.